వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. సీఈఓ చింతాడ జనార్దనరావు. శ్రీ 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 అయ్యప్పస్వామి దేవాలయం బలగా శ్రీకాకుళం బుధవారం నాడు శ్రీ అయ్యప్పస్వామి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. అయ్యప్పస్వామి జయంతి పర్వదినం సందర్భంగా బ్రహ్మశ్రీ దేవరకొండ శంకర నారాయణ శర్మగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గురించి ఆయన జేఎన్టీవీ న్యూస్ ఛానల్తో ముఖాముఖి. మంత్రిగారు నమస్కారం అండి. మేము జేఎన్టీ నుండి వచ్చాము. ఈ రోజు ఈ బలగలో అయ్యప్ప తాలూకు విశేషం ఏంటంటే, ప్రత్యేకంగా ఈ జనాలు అంతా జరుగుతుంది. దీని విశేషం ఏంటో కొంచెం చెప్పగలరా? చాలా సంతోషం, మంచి ప్రశ్న. అయ్యప్ప స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. శైవం హి వైష్ణవమివం ప్రవదంతి సంతః. అటు శివ తేజస్సు, విష్ణు తేజస్సు, ఐక్యమైనటువంటి బ్రహ్మాండ నాయకుని శక్తి స్వరూపుడైనటువంటి అయ్యప్ప తేజస్సు కలి ప్రభావాన్ని తప్పించడానికి, కలియుగంలో కోరిన కోరికలు తీర్చే బ్రహ్మాండ నాయకుడిగా అయ్యప్ప స్వామి అవతారం జరిగింది. అలాంటి అయ్యప్ప స్వామి ఆజ్యాభిషేక నరమేవ కరోతి భక్త తత్పూజనేన భువన మంగళ సన్నిధానే ఆద్యంత ప్రీతికర విచ్యభిచింతయంతే తస్మై ప్రదేహి భగవన్ దయయా విముక్తిం. ఈ యొక్క శ్రీకాకుళంలో 1988వ సంవత్సరంలో 28వ తారీఖు డిసెంబర్ నెల, ఆ సంవత్సరం అప్పటి ప్రధాన అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు పేర్ల గోవిందరాజు గారు అధ్యక్షులుగా, అప్పటి శబరిమల పందలరాజు గారైనటువంటి శ్రీ రాజరాజ నరేంద్ర వర్మ గారు, అలాగే వారితో పాటుగా అప్పటి ప్రధాన అర్చకులైనటువంటి శబరిమల ప్రధాన అర్చకులైనటువంటి బ్రహ్మశ్రీ నీలకంఠరారు మహేశ్వర తంత్రి గారు అయ్యప్పని ఇక్కడి రమ్మని పిలిచి భూమి పూజతో ప్రారంభించారు ఈ దేవాలయం శంకుస్థాపనాది కార్యక్రమాలు. అక్కడి నుండి 97వ సంవత్సరం 9వ తారీఖు మే నెల వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ నాడు ఆలయం విగ్రహం ప్రతిష్టాపనాది కార్యక్రమాలు, తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి బ్రహ్మశ్రీ గోపాలం గణాపాటి గారిచే గృహ్య సూత్ర విధానంగా ఆలయ ప్రతిష్ట వైభవంగా జరిగింది. ఇప్పటి